భౌతిక ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణములనేది 3 గుణములను కలిగి ఉండును. జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు భౌతిక జగత్తునందు బంధితుడగును. వివిధ దేహములను పొందుచు సుఖదుఖములను అనుభవించును. సత్వగుణం నందున్నవారు సుఖభావన చేతను జ్ఞానభావన చేతను బద్ధులగుదురు. మనుజుడు అట్టి జీవితం సౌఖ్యకరమని భావించును. అపరిమితమైన కోరికల వలన రజోగుణం నందున్నవారు ఇంద్రియ సుఖం కొరకు సంఘమునందు గౌరవము, ఇల్లు, భార్య, సంతానము కలిగిన సంసారమును వాంఛించుదురు. భౌతిక ప్రపంచం అంతయు ఇంచుమించు రజోగుణం నందు ఉన్నదని చెప్పవచ్చును. తమోగుణం నందున్నవారు అజ్ఞానము, నిద్ర, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి వలన ఆధ్యాత్మిక ప్రగతికి విముఖులై ఉందురు. మరణం అన్నది అనివార్యమైనప్పటికీ జనులు రేయింబవళ్ళు కష్టపడుచు ధనమును వెర్రిగా కూడబెట్టుచుందురు. ఇదియే బుద్ధిహీనత. మానవ జన్మను పొందిన జీవుడు తనను తాను ఉద్ధరించుకొనవలెను. సత్సాంగత్యమున కృష్ణభక్తి భావనలో నిలవవలెను. ఆధ్యాత్మిక జగత్తును పొందవలెను. ఇదియే మానవ జన్మ యొక్క లక్ష్యం. లేనిచో త్రిగుణముల వలన అతని కర్మలన్నీ దుఃఖమునే కలిగించును. జంతు జన్మలలోనికి పతనము చెందగలరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీల ప్రభుపాద్.